ఇంకా తెలుగు మెథడాలజీకి సంబంధించినటువంటి కొన్ని క్వశ్చన్స్, బిట్స్ వైజ్ క్వశ్చన్స్ మనం తెలుసుకుందాం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, గృహ నిర్దేశాలు ఇచ్చుటలో గల ఉద్దేశము. గృహ నిర్దేశాలు అంటే హోంవర్క్. పిల్లలకు హోంవర్క్ ఇవ్వడంలో గల ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే విద్యార్థులు క్రమబద్ధంగా చదువుకునే అలవాటును పెంచడం, తరగతి గదిలో ఉపాధ్యాయుని భారాన్ని తగ్గించుట, విద్యార్థులలో క్రమశిక్షణను పెంపొందించేయుట, తర్వాత తల్లిదండ్రులకు పిల్లల ప్రగతిని తెలియచేయుట. దీని ఆప్షన్ ఏంటంటే విద్యార్థులకు సంబంధించినటువంటి క్రమబద్ధంగా చదువుకునే అలవాటును పెంపొందింప చేయుట. ఒక పాఠ్యాంశానికి సంబంధించినటువంటి ఆ పాఠ్యాంశం పూర్తయితే ఆ రోజు ఇంటి పని ఇవ్వడం ద్వారా విద్యార్థులు క్రమబద్ధంగా దానికి చదువుకోవడానికి అలవాటు పడుతుంది. కాబట్టి అలవాటును పెంచడం అని చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న, ఒక పరీక్షలో విద్యార్థికి 50 మార్కులు వచ్చాయి. తిరిగి అదే పరీక్షను ఒక నెల రోజుల తర్వాత పెట్టినప్పుడు కూడా 50 మార్కులే వచ్చాయి. ఈ పరీక్ష కలిగి ఉన్నటువంటి లక్షణం సప్రమాణత, వస్తునిష్టత, విశ్వసనీయత, లక్ష్యాత్మకత. ఇక్కడ విశ్వసనీయత అనేటువంటి లక్ష్యము ఉన్నది. ఎప్పుడు పెట్టిన వాడికి అదే 50 మార్కులు వస్తున్నాయి. కాబట్టి విశ్వసనీయత ఉన్నది క్వశ్చన్ పేపర్కు దానికి సంబంధించి. తర్వాత ప్రశ్న, విద్యార్థి సృజనాత్మకతను ప్రదర్శించుటకు అవకాశం కలిగినటువంటి ప్రశ్నలు. లఘురూప, బహుళైచ్ఛిక, వ్యాసరూప జతపరచు. దీంట్లో విద్యార్థి సృజనాత్మకత అంటే క్రియేటివిటీ పరంగా రాస్తూ ఉంటాడు వ్యాసరూప ప్రశ్నలను. తర్వాత ఉపాధ్యాయుడు బయట వాతావరణంలో ఎలా మెరగాలి. తండ్రి వలె, స్నేహితుని వలె, ఉపాధ్యాయుని వలె, తోటి విద్యార్థి వలె. దీంట్లో ఉపాధ్యాయుడు బయట వాతావరణంలో ఎట్లా ఉండాలంటే స్నేహితుని వలె ఉండాలి. చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు? ఉపాధ్యాయుడు, విద్యార్థి, ప్రధానోపాధ్యాయుడు, పై వారెవరు కారు. మరి చర్చా పద్ధతిలో నాయకుడు ఎవరు అంటే ఉపాధ్యాయుడు. తర్వాత ప్రశ్న, బోధనలో ప్రశంసలను, బహుమతులను ప్రవేశపెట్టింది హల్, జాన్లాల్, ఫ్రోబెల్, వెస్లీ. దీంట్లో ఫ్రోబెల్ బోధనలో బహుమతులను ప్రవేశపెట్టిందనేటువంటి ప్రశ్న చాలాసార్లు ఇంతకుముందు డిఎస్సి టెట్లలో రావడం జరిగింది. దీన్ని ఫ్రోబెల్. నెక్స్ట్, వాచిక చర్యను పెంపొందించుటకు ఉపయోగపడు పద్ధతి. వాచిక చర్యను పెంపొందించడానికి ఉపయోగపడు పద్ధతి ఉపన్యాస, ప్రాజెక్టు, వివరణ, ప్రశ్నోత్తర పద్ధతి. మరి వాచిక చర్యను పెంపొందించాలంటే ప్రశ్నలు వేయడం ద్వారా భాషా నైపుణ్యం అనేది వస్తుంది, మాట్లాడతారు పిల్లలు. తర్వాత ప్రశ్న, ఆదర్శ పఠనం ఎవరికి సంబంధించినది? ఆదర్శ పఠనం ఎవరికి సంబంధించింది? ఉపాధ్యాయుడు, విద్యార్థి, ప్రధాన ఉపాధ్యాయుడు, తల్లిదండ్రులు. మరి ఆదర్శ పఠనం ఎవరికి సంబంధించింది అంటే ఎవరు చేయాలా? ఉపాధ్యాయుడు చేయాలా. తర్వాత బాహ్య పఠనం ఎవరికి సంబంధించింది? మరి బయటకు వినబడేలా చదవడం ఎవరికి సంబంధించింది? ఉపాధ్యాయుడు, విద్యార్థి, ప్రధాన ఉపాధ్యాయుడు, పైవన్నీ. మరి ఇక్కడ బాహ్య పఠనాన్ని ఎవరు చేయాలా? ఉపాధ్యాయుడు ఆదర్శ పఠనం చేసిన తర్వాత బాహ్య పఠనాన్ని విద్యార్థి చేయాలా. మరి భాషా బోధనలో సోపానాలు, బోధన సోపానాలు ఎన్ని? 3, 2, 4, 5. మరి ఎన్ని ఉన్నాయి దీనికి సంబంధించి? బోధనా సోపానాలు మనకు భాషా బోధనలో 4 సోపానాలు ఉన్నవి. తర్వాత ప్రశ్న, నాటక పద్ధతిలో అనుసరించవలసినటువంటిది అభినయ పద్ధతి, నిగమన పద్ధతి, ఆగమన పద్ధతి, చర్చా పద్ధతి. మనం నాటకం వేస్తున్నామంటే ఏం చేయాలి? మరి అభినయించాలి. కాబట్టి అభినయ పద్ధతి అవుతుంది. తర్వాత బోధనా లక్ష్యాలను మొట్టమొదట విశ్లేషించినది ఎవరు? నఫీర్, బెంజమిన్ బ్లూమ్, మ్యాక్స్ ముల్లర్, తెలుగు అకాడమీ. దీంట్లో బోధనా లక్ష్యాలను మొట్టమొదటిగా చెప్పింది బెంజమిన్ బ్లూమ్ అని మనం చెప్పుకుంటున్నాం. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వాణిలో ఏది సాధించడానికి ఎక్కువ కాలం అవసరం? ఉద్దేశం, గమ్యం, లక్ష్యం, స్పష్టీకరణం. ఏది సాధించడానికి ఎక్కువ కాలం పడుతుంది అనేటువంటి దానికి ఇక్కడ గమ్యం అనేది ఎక్కువ కాలం పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఒక లక్ష్యాన్ని స్పష్టంగా చెప్పడానికి ఇవి తోడ్పడతాయి. ఉద్దేశము, స్పష్టీకరణ, గమ్యము, లక్ష్యము. స్పష్టంగా చెప్పడానికి తోడ్పడతాయంటే దాని ఆన్సర్ ఏదంటే స్పష్టీకరణ. తర్వాత ప్రశ్న, యశ్పాల్ కమిటీ ముఖ్య ఉద్దేశం విద్యార్థుల సంఖ్య తగ్గించడం, ఉపాధ్యాయుల సంఖ్య తగ్గించడం, విద్యార్థుల భారాన్ని తగ్గించడం, పాఠశాలలను
తగ్గించడం. యశ్పాల్ కమిటీ అంటే భారం లేని అభ్యసనం అనేది మనకు తెలుసు. మరి విద్యార్థుల భారాన్ని తగ్గించడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. తర్వాత ప్రశ్న, పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని రాజ్యాంగంలో ఏ అధికరణ సూచిస్తుంది? మరి ఉచిత నిర్బంధ విద్యను అందజేయాలని ఏ అధికరణం సూచిస్తుందంటే ఆర్టికల్ 45. ఇవి రెండు ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అది ఏ మెథడాలజీకి సంబంధించి అయినా సరే ఏదైనా మనకు రావచ్చు. కొన్ని జనరల్గా ఉన్నాయి, అవి అన్ని మెథడ్స్కి మనకు వస్తాయి. తర్వాత ప్రశ్న, కనీస అభ్యసన స్థాయిలను నిర్ధారించడానికి ఏ సంవత్సరంలో కమిటీ వేశారు? మరి కనీస అభ్యసన స్థాయిలకు సంబంధించి నిర్ధారించడానికి ఏ సంవత్సరంలో కమిటీ వేయడం జరిగింది? 1989, 1991, 1990, 1992. దీంట్లో కనీస అభ్యసన స్థాయికి సంబంధించి 1990లో కమిటీ వేయడం జరిగింది. తర్వాత ప్రశ్న, బోధనలో ఈ పద్ధతి సర్వోత్తమం అని అనవచ్చు? ప్రశ్నోత్తర, అనువాద, వాక్య నిర్మాణ పైవన్నీ. మరి ఇక్కడ సర్వోత్తమం అంటే ఇక్కడ ఏది అని చెప్పుకోవచ్చు అంటే వాక్య నిర్మాణం అని చెప్పుకోవచ్చు. ప్రశ్నోత్తరం పద్ధతి కన్నా, అనువాద పద్ధతి కన్నా వాక్య నిర్మాణము అనేటువంటిది సర్వోత్తమం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, జాతీయ పర్వదినాలు, విజ్ఞాన యాత్రలు మొదట ఈ పద్ధతి ద్వారా బోధించాలి. ప్రత్యక్ష పద్ధతి, సన్నివేశ పద్ధతి, సంభాషణ పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఇంట్లో జాతీయ పర్వదినాలు కానీ విజ్ఞాన యాత్రలు కానీ ఏ పద్ధతి ద్వారా చేయాలంటే సన్నివేశ పద్ధతిని ద్వారా చేయాలి. అంటే అవి సన్నివేశాన్ని కల్పించి మనం చెప్పడం ద్వారా విద్యార్థులకు క్లియర్గా అర్థమవుతుంది. తర్వాత ప్రశ్న, కనీస అభ్యసన స్థాయిలకు అత్యంత ప్రాచుర్యాన్ని కలిగించింది ఎవరు? సర్వేపల్లి రాధాకృష్ణ, ఆర్హెచ్ దవే, జవహర్లాల్ నెహ్రూ, గిడుగు రామ్మూర్తి. దీనికి కనీస అభ్యసన స్థాయిలకు అత్యంత ప్రాచుర్యం కనిపించింది ఆర్హెచ్ దవే. తర్వాత ప్రశ్న, ఇవి లక్ష్యాలను, ఖచ్చితత్వాన్ని ఆపాదిస్తాయి. ఉద్దేశాలు, గమ్యాలు, స్పష్టీకరణలు, లక్ష్యాలు. మరి ఇక్కడ ఏంటి? ఇక్కడ లక్ష్యాల ఖచ్చితత్వాన్ని ఆపాదించేటువంటి స్పష్టీకరణలని మనం చెప్పొచ్చు. తర్వాత ప్రశ్న, బోధనా పద్ధతులను నిర్ణయించినది ప్రధాన ఉపాధ్యాయుడు, విద్యార్థులు, విద్యావేత్తలు, ఉపాధ్యాయులు. మరి బోధనా పద్ధతులు బోధించేది ఉపాధ్యాయుడే కాబట్టి ఉపాధ్యాయుడు నిర్ణయిస్తాడు. తర్వాత ప్రశ్న, అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి ప్రాజెక్ట్ పద్ధతి, ప్రయోగ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి. అతి ప్రాచీనమైనటువంటి పద్ధతి వేదకాలం నుంచి జరిగేది ఉపన్యాస పద్ధతి. తర్వాత ప్రశ్న, అతి చవకైన పద్ధతి ప్రయోగ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతి. మరి అతి చవకైన పద్ధతి ఏదని చెప్పుకోవచ్చు? ఉపన్యాస పద్ధతి. దీంట్లో ఏ విధమైనటువంటి ఖర్చు ఉండదు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి ఉపన్యాస పద్ధతి, ప్రదర్శన పద్ధతి, చర్చా పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. మరి దీంట్లో ఉపాధ్యాయ కేంద్రీకృతంగా ఉన్నటువంటి పద్ధతి ఉపన్యాస పద్ధతి అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో విద్యార్థి కేంద్రీకృత పద్ధతి కానిదేది? అన్వేషణ పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, కృత్యాధార పద్ధతి, మైక్రో టీచింగ్. మరి ఇక్కడ విద్యార్థి కేంద్రిత పద్ధతి గాంధీ మైక్రో టీచింగ్ అని చెప్పుకోవచ్చు. ఇది వేరే విధానం. తర్వాత ప్రశ్న, కరికులం అంటే అర్థం ఏమిటి? విద్యా ప్రణాళిక, పాఠ్య ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, వార్షిక ప్రణాళిక. మరి కరికులం అంటే అర్థం ఏమిటి అంటే ఇక్కడ విద్యా ప్రణాళిక అనేటువంటిది అర్థం వస్తుంది. తర్వాత బ్లూ ప్రింట్ను తయారు చేయనది ప్రభుత్వం, విద్యార్థులు, ఉపాధ్యాయుడు, ప్రధాన ఉపాధ్యాయుడు. మరి బ్లూ ప్రింట్ను ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయుడు తయారు చేస్తారు. తర్వాత ప్రశ్న, అభ్యసన పటిమను మదింపు చేయడానికి ఉపయోగపడేది? నిర్మాణాత్మక మూల్యాంకనం, సమగ్ర మూల్యాంకనం, లోప నివారణ మూల్యాంకనం, నిరంతర మూల్యాంకనం. మరి అభ్యసన పటిమను మదింపు చేయాలంటే సమగ్ర మూల్యాంకనం అనేది అవసరము. ఇక తర్వాత ప్రశ్న, ఖాళీ పూరణ ప్రశ్నలు ఏ లక్ష్యానికి చెందినవి?
జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము. మరి దీంట్లో దేనికి సంబంధించినటువంటి ఖాళీ పూరణకు సంబంధించి జ్ఞానం అనే వాటికి సంబంధించినటువంటిది. తర్వాత ప్రశ్న, విషయనిష్ట పరీక్షలకు ఒక ఉదాహరణ. వ్యాసరూప ప్రశ్నలు, నిజము అబద్ధం ప్రశ్నలు, లఘు సమాధాన ప్రశ్నలు, సంక్షిప్త సమాధాన ప్రశ్నలు. మరి విషయనిష్ట పరీక్షలకు ఉదాహరణ ఏమని చెప్పుకోవచ్చు అంటే నిజము అబద్ధం ప్రశ్న అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, నూతన మూల్యాంకన విధానంలో వార్షిక పరీక్షలకు ఇవ్వబడు భారత్వం. మరి కొత్తగా వచ్చినటువంటి మూల్యాంకనంలో వార్షిక పరీక్షలకు ఎంతవరకు మనం ఇవ్వచ్చు అనేటువంటి తీసుకుంటే 50% వెయిటేజీ ఇవ్వచ్చు. తర్వాత ప్రశ్న, బహుళైచ్ఛిక ప్రశ్నల లక్షణం. విద్యార్థి కౌశలమును పరీక్షించుట, విద్యార్థి నైపుణ్యాన్ని పరీక్షించుట, విద్యార్థి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడో లేదో పరీక్షించుట, విద్యార్థి అవగాహన చేసుకున్నాడో లేదో పరీక్షించుట. మరి బహుళైచ్ఛిక ప్రశ్న లక్షణం ఏంటి అంటే విద్యార్థి విషయాన్ని జ్ఞప్తికి తెచ్చుకున్నాడో లేదో పరీక్షించుట. ఇది బహుళైచ్ఛిక ప్రశ్నల యొక్క లక్షణం. మనము టెట్ అయినా డిఎస్ అయినా ఏ కాంపిటేటివ్ అయినా అడిగేది మనకు ఈ లక్షణానికి సంబంధించి. తర్వాత ప్రశ్న, విద్యార్థి క్రమంగా ప్రతి సంవత్సరం పొందిన వాస్తవిక ప్రగతి. పాఠశాల మార్కుల రిజిస్టర్, ప్రగతి పత్రం, విద్యార్థుల హాజరు రిజిస్టర్, క్యుములేటివ్ రికార్డ్. మరి దీనికి సంబంధించిన విద్యార్థి క్రమంగా ప్రతి సంవత్సరం పొందిన వాస్తవిక ప్రగతి ఏంటి అంటే క్యుములేటివ్ రికార్డ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, ప్రశ్నపత్ర విశ్లేషణ దీనికి తోడ్పడుతుంది. ప్రశ్నపత్ర విశ్లేషణ దేనికి తోడ్పడుతుంది? ప్రశ్నలు ప్రమాణతకు విశ్వసనీయతకు తగినట్లు ఉన్నాయా లేదా బేరీజు వేయడానికి, పరీక్షలు వ్రాసేవారికి తగిన సూచనలు ఇవ్వడానికి, విద్యార్థుల మార్కులు గణన చేయడానికి, పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి. మరి దేనికి సంబంధించి? ప్రశ్నలు సప్రమాణతకు విశ్వసనీయతకు తగినట్లున్నాయో లేదా బేరీజు వేయడానికి ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, విద్యారంగ సమస్యలను అంచనా వేయడానికి ఉపకరించు సాధనం. నికష, మాపనం, మూల్యాంకనం, కృత్యాలు. మరి విద్యారంగ సమస్యలను అంచనా వేయడానికి ఉపకరించు సాధనం ఏంటి ఇక్కడ? మూల్యాంకనం. తర్వాత ప్రశ్న, ఒక విషయాన్ని పరీక్షించడానికి మనం ఏదైతే ఒక సాధనాన్ని నిర్మించామో అది సరిగ్గా ఆ విషయాన్నే పరీక్షిస్తే ఆ సాధనం కలిగి ఉన్నటువంటిది ఏది? విశ్వసనీయత, సప్రమాణత, వస్తునిష్టత, ప్రాయోగికత. ఆన్సర్ ఏది? సప్రమాణత. ప్రమాణాన్ని అనుసరించి ఉంది కాబట్టి. తర్వాత ప్రశ్న, జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక మౌలిక లక్ష్యం ఏది? జ్ఞానం, అవగాహన, వినియోగం, మూల్యాంకనం. జ్ఞానాత్మక రంగంలో ప్రాథమిక మౌలికమైనటువంటి లక్ష్యం ఏదంటే జ్ఞానం అని చెప్పవచ్చు. తర్వాత ప్రశ్న, భేదములు, పోలికలు తెలుపుట, స్పష్టీకరణలు ఏ బోధనా లక్ష్యానికి సంబంధించినవి? జ్ఞానం, అవగాహన, వినియోగం, నైపుణ్యం. దీనికి సంబంధించి పోలికలు, భేదాలు, పోలికలు చెప్తే ఇది అవగాహన అవుతుంది. తర్వాత ప్రశ్న, అభ్యసించిన విషయాన్ని విద్యార్థి సొంత మాటల్లో ఉపయోగించి విపులీకరించుట కానీ కుదించుట కానీ చేసిన అది ఏ లక్ష్యం? జ్ఞానము, అవగాహన, వినియోగము, మూల్యాంకనము. ఏమవుతుంది? సొంత మాటల్లో చెప్పినా అని అవగాహన అవుతుంది. తర్వాత ప్రశ్న, నైపుణ్యాలు అనే బోధనా లక్ష్యం. నైపుణ్యాలు అనేటువంటి బోధనా లక్ష్యం ఏ రంగానికి చెందినది? జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, పైవన్నీ. మరి ఇక్కడ నైపుణ్యాలంటే దేనికి సంబంధించినవి? మానసిక చలనాత్మక రంగానికి సంబంధించినవి. నెక్స్ట్ తర్వాత ప్రశ్న, అభ్యసనానికి సాక్ష్యాలు ఏవి? బోధనా లక్ష్యాలు, స్పష్టీకరణాలు. బోధనా లక్ష్యాలు ఒకటి, స్పష్టీకరణాలు. తర్వాత మూల్యాంకనం, అభ్యసనం. దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ ఆప్షన్ స్పష్టీకరణాలు. అభ్యసనాన్ని జరిగిందన్నట్టు సాక్ష్యాలు. ఇది చాలా ఇంపార్టెంట్. అభ్యసనం జరిగిందనడానికి సాక్ష్యము ఏది అంటే స్పష్టీకరణం. తర్వాత మైక్రో టీచింగ్ భారతదేశంలో పరిశీలన జరిపిన సంస్థ. మైక్రో టీచింగ్ సంబంధించి భారతదేశంలో పరిశీలన జరిపినటువంటి సంస్థ ఎన్సిటిఈ, ఎన్సిఆర్టీ, సిఏఎస్సి, యూజీసీ. ఇది సిఏఎస్సి కాదని సిఏబిఈ అనేటువంటిది ఆప్షన్ ఉండాలి. మరి దీని ఆప్షన్ ఏంటి ఇక్కడ? సిఏబిఈ.
నెక్స్ట్ క్వశ్చన్, వైఖరి అనేది ఏ రంగానికి చెందినది? జ్ఞానాత్మక రంగం, భావేశ రంగం, మానసిక చలనాత్మక రంగం, పైవేవి కావు. వైఖరి అనేటువంటిది భావావేశ రంగానికి సంబంధించినటువంటిది. తర్వాత ప్రశ్న, ప్రాజెక్టు పద్ధతి యొక్క ప్రధాన లాభం విద్యార్థులలో శాస్త్రీయ అభ్యసన వృద్ధి, వైఖరులు నైపుణ్య వృద్ధి, విద్యార్థుల మధ్య సహకారం, విద్యార్థులలో ఆత్మవిశ్వాసం పెరగడం. దీంట్లో విద్యార్థులలో శాస్త్రీయ అభ్యసన వృద్ధి కలగడం. తర్వాత ప్రశ్న, ప్రాజెక్టు పద్ధతిలో తొలి సోపానం ఏమిటి? ప్రాజెక్ట్ పద్ధతిలో తొలి సోపానం ఏమిటి? పథక నిర్మాణం, ప్రకల్పన నిర్వహణ, సన్నివేశాలు కలగజేయడం, ప్రకల్పన ఎంపిక. దీంట్లో ప్రాజెక్ట్ పద్ధతిలో తొలి సోపానం సన్నివేశాలు కలగజేయడం. తర్వాత ప్రశ్న, పాఠ్య పథకం ఈ క్రింది లక్షణాల క్రమంలో ఉంటుంది. పునర్విమర్శ, లక్ష్యాలు, విషయ విశ్లేషణ, లక్ష్యాలు, పునర్విమర్శ, విషయ విశ్లేషణ, లక్ష్యాలు, విషయ విశ్లేషణ, పునర్విమర్శ, పూర్వజ్ఞాన పరిశీలన, పునర్విమర్శ, లక్ష్యాలు. దీంట్లో ఆప్షన్ పాఠ్య పథకం ఈ కింది లక్షణాల క్రమంలో ఉంటుందంటే లక్ష్యాలు, విషయ విశ్లేషణ, తర్వాత పునర్విమర్శ అనేటువంటిది ఉంటుంది. తర్వాత ప్రశ్న, 1986 జాతీయ విద్యా విధానంలో మౌలికాంశం చిన్న కుటుంబ ప్రమాణం, వృత్తి విద్య, నీతి విద్య, ఆర్థిక విద్య. దీనికి సంబంధించినటువంటిది చిన్న కుటుంబ ప్రమాణం. మరి ఈ మౌలికాంశాల్లో ఎన్ని ఉన్నాయి? 10 మౌలికాంశాలు ఉన్నాయి. ఆ 10 మౌలికాంశాలు గుర్తుపెట్టుకుంటే దాంట్లో ఉన్నటువంటిది ఏంటి అనేది తెలుస్తుంది. భారత జాతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర, తర్వాత పౌరసత్వం, విధులు, పౌరుని యొక్క హక్కులు, చిన్న కుటుంబం అనేటువంటి భావన, తర్వాత శాస్త్రీయ దృక్పథం, ఇలాంటివన్నీ కూడా మనకు 10 అంశాలు ఉంటాయి. ఆ 10 అంశాలు ఏంటో తెలిస్తే కానీ మనకు తెలుసుకోవచ్చు. కాబట్టి దీంట్లో ఉన్నటువంటి మౌలికాంశం ఏది అంటే చిన్న కుటుంబం అనేటువంటిది ఉంది. తర్వాత ప్రశ్న, కత్తి గొప్ప కలం గొప్ప, కత్తి గొప్పదా కలం గొప్ప వంటి అంశాలపై చేసేటువంటి వ్యాసరచన ఈ విభాగానికి చెందినటువంటిది. కఠినాత్మక వ్యాసం, ఊహాత్మక వ్యాసం, సంవాదాత్మక వ్యాసం, వర్ణనాత్మక వ్యాసం. ఇది మనకి ఇంతకుముందు వచ్చింది. కత్తి గొప్ప కలం గొప్ప అంటే ఇది సంవాదాత్మక వ్యాసం. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు చెప్తుంటే వింటూ రాసేటువంటి లేఖనం. ఉక్త లేఖనం, సంక్షిప్త లేఖనం, దృష్ట లేఖనం, వివరణాత్మక లేఖనం. ఉపాధ్యాయుడు చెప్తూ ఉంటే రాసుకునేది ఉక్త లేఖనం అని చెప్పొచ్చు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, రాముడు దశరథుడు అట్లే కృష్ణుడు అని అడిగే ప్రశ్న పేరు ఏ పేరు? దీంట్లో బహుళవర్ణ ప్రశ్నలు, ఖాళీలు పూరించు ప్రశ్నలు, సంబంధ సామ్య సూచక ప్రశ్నలు, జతపరచు ప్రశ్నలు. దీంట్లో సరైనటువంటి ఆప్షన్ సంబంధ సామ్య సూచక ప్రశ్నలు. ఎట్లా? రాముడి యొక్క తండ్రి పేరు దశరథుడు, తర్వాత కృష్ణుని యొక్క తండ్రి పేరు డాష్ అని ఉంటే దీన్ని ఏమని చెప్పచ్చు అంటే సంబంధ సామ్య సూచక ప్రశ్నలు అని చెప్పుకోవచ్చు. మరి కృష్ణుని యొక్క తండ్రి పేరు ఎవరు? వాసుదేవుడు అనేటువంటిది. తర్వాత ప్రశ్న, విద్యార్థులలో భాషా జ్ఞానాన్ని, పద విధులను పెంపొందించుట లక్ష్యంగా గల బోధన గద్య బోధన, వ్యాకరణ బోధన, పద్య బోధన, వ్యాస బోధన మనం చెప్పుకోవచ్చు. మరి దీంట్లో ఆప్షన్ ఏదంటే విద్యార్థుల భాషా జ్ఞానాన్ని, పద విధులను పెంపొందించుటకు చేయాల్సినటువంటి బోధన వ్యాకరణ బోధన అని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, భాషలో సాహిత్య అభిరుచి పెంపొందించుకున్న విద్యార్థి పాల్గొనే కార్యక్రమంలో చేరనిది. కవి సమ్మేళనాల్లో పాల్గొనుట, అష్టావధానంలో పాల్గొనుట, రోజు సాధారణ వార్తాపఠనం చేయుట, గ్రంథాలయ వారోత్సవాల్లో పాల్గొనుట. ఇక్కడ భాషలో సాహిత్య అభిరుచిని పెంపొందించుకున్న విద్యార్థి ఈ కార్యక్రమాల్లో పాల్గొనడు. ఏ కార్యక్రమాల్లో పాల్గొనడు? రోజు సాధారణ వార్తాపఠనం చేయడంలో పాల్గొనడు. ఎందుకంటే అతను చాలా తెలివి ఉన్నటువంటి విద్యార్థి, సాహిత్యాన్ని ఎక్కువ పెంపొందించుకున్నటువంటి విద్యార్థి కాబట్టి కవి సమ్మేళనాల్లో కానీ, అష్టావధానంలో కానీ, గ్రంథాలయ వారోత్సవాలను పాల్గొంటాడు. మరి ఇక్కడ చేరనిది అంటే వార్తాపఠనం దాంట్లో చేరడు. తర్వాత ప్రశ్న, ఉపవాచక బోధన దేశాలకు అనుగుణమైన పఠన విధానం. ఇది మనకు ఇంతకుముందు కూడా వచ్చింది. విస్తార మౌన పఠనం అనేటువంటిది ఉపవాచక బోధన విధానాలు. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, సృజనాత్మకతకు ఎక్కువ అవకాశం కల్పించే పాఠ్య బోధన. మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న వచ్చింది డైరెక్ట్గా. వ్యాసంలో సృజనాత్మకత మనం ఎక్కువ చేయవచ్చు. తర్వాత ఆంగ్లం మాతృభాషగా, అధికార భాషగా గల రాష్ట్రం.
మనకి ఇంతకుముందు కూడా ఈ ప్రశ్న వచ్చింది. ఇది నాగాలాండ్ అని మనం చెప్పుకోవచ్చు. తర్వాత పరభాషను నేర్చుకునేటప్పుడు మాతృభాష ఏ విధంగా ఉపయోగపడుతుంది? అనుకరణ భాష, ప్రాంతీయ భాష, మాధ్యమిక భాష, గ్రాంధిక భాష. పరభాషను నేర్చుకునేటప్పుడు మాతృభాష ఏ విధంగా ఉపయోగపడుతుంది? మరి ఏ విధంగా ఉపయోగపడుతుంది? మాధ్యమిక భాషగా ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు నిర్వహించాలి? యూనిట్ పాఠాలు పూర్తవగానే, పాఠం ముగియగానే, పాఠం అంతర్గతంగా, పాఠాలు పిల్లలు బాగా చదివాక. మరి ఎప్పుడు చేయాలంటే భాషోపాధ్యాయుడు మూల్యాంకనం ఎప్పుడు చేస్తూ ఉండాలంటే మామూలుగా పాఠం అంతర్గతంగా చేస్తూ ఉండాలా. తర్వాత ప్రశ్న, తెలుగు బోధించే ఉపాధ్యాయులకు తప్పనిసరిగా పరిచయం ఉండాల్సినటువంటి భాష ఉర్దూ, సంస్కృతం, మలయాళం, తమిళం. దీంట్లో తెలుగు బోధించే ఉపాధ్యాయులకు సంస్కృతం పైన పట్టు ఉండాలి. తర్వాత ప్రశ్న, మన రాష్ట్రంలో అనుసంధాన భాషగా ఉపయోగపడుతున్న భాష హిందీ, తమిళం, ఉర్దూ, సంస్కృతం. మనకి ఇదివరకే వచ్చింది. హిందీ అనుసంధాన భాషను హిందీ అని మనం చెప్పుకుంటాం. హిందీనే మనం మళ్ళీ జాతీయ భాష అని చెప్పుకుంటున్నాం. తర్వాత ప్రశ్న, త్రిభాషా సూత్రంలో హిందీకి గల స్థానం. ప్రథమ స్థానం, ద్వితీయ స్థానం, తృతీయ స్థానం పైవేవి కావు. దీంట్లో త్రిభాషా సూత్రంలో హిందీకి గల స్థానం ద్వితీయ స్థానం. మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాల వారికి ద్వితీయ స్థానం మనం తీసుకుంటాం. తర్వాత ప్రాథమిక దశలో బోధనోపకరణం, పాఠ్యపుస్తకం, ఉపాధ్యాయుడు, ఫ్లాష్ కార్డులు, నల్లబల్ల. దీనికి సరైనటువంటి ఆప్షన్ ప్రాథమిక దశలో బోధనోపకరణం, ఫ్లాష్ కార్డులు ఉండాలి. తర్వాత మౌనపఠనం దీనికి నాంది. విస్తారపఠనం, పరిమితపఠనం, క్షుణ్ణపఠనం, బాహ్యపఠనం. దీంట్లో మౌనపఠనం అనేటువంటి దేనికి నాంది అంటే విస్తారపఠనానికి నాంది అవుతుంది. తర్వాత డాల్టన్ పద్ధతిలో డాల్టన్ అంటే ఏంటి? మరి డాల్టన్ అంటే ఏంటి? వ్యక్తి పేరు, పట్టణం పేరు, గ్రామం పేరు, పాఠశాల పేరు. దీంట్లో డాల్టన్ అంటే పట్టణం పేరు అని అర్థం. తర్వాత ప్రశ్న, ఆహార్యం అవసరమైనటువంటి బోధన. పద్య బోధన, గద్య బోధన, నాటక బోధన, వ్యాస బోధన. ఆహార్యం అంటే వివిధ రకాల అభినయాలు చేయడం, అది నాటక బోధనలో ఉపయోగపడుతుంది. తర్వాత ప్రశ్న, ప్రశ్నోత్తర పద్ధతిలో సాగే బోధన ఎక్కువగా ఎందులో తోడ్పడుతుంది? నాటకం, ఉపవాచకం, గద్యము, పద్యము. దీంట్లో ఏమి ఉపయోగపడుతుంది? ప్రశ్నోత్తర పద్ధతిలో సాగే బోధన ఎక్కువగా ఎందులో ఉపయోగపడుతుంది అంటే గద్యంలో ఉపయోగపడుతుంది. ప్రశ్నలు అడుగుతూ ఉంటే అది ప్రశ్నోత్తర పద్ధతిలో గద్య భాగం ఎక్కువగా జరుగుతుంది. తర్వాత ప్రశ్న, మైక్రో టీచింగ్లో విద్యార్థుల సంఖ్య ఏ మేరకు ఉండాలి? 5 to 10, 5 నుంచి 10 మంది లోపు ఉండాలి. కానీ కరెక్ట్గా ఆడితే 5 అని మనం చెప్పాలి. తర్వాత ప్రాజెక్టు పద్ధతిలో ప్రణాళికను ఎవరు తయారు చేస్తారు? ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు, ప్రధానోపాధ్యాయులు. మరి ప్రాజెక్ట్ పద్ధతిలో ప్రణాళికను ఎవరు తయారు చేసుకోవాలా? విద్యార్థులే తయారు చేయాలి. తర్వాత ప్రశ్న, ఓబీబీ స్కీమ్ ప్రవేశపెట్టబడిన సంవత్సరం. ఓబీబీ అంటే ఆపరేషన్ బ్లాక్ బోర్డ్. ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అని మనం చెప్పుకోవచ్చు. ఈ ఆపరేషన్ బ్లాక్ బోర్డ్ అనేటువంటిది ప్రవేశపెట్టిన సంవత్సరం 1990, 1980, 1987, 2000. మరి ఏది చెప్పుకోవచ్చు? 1987. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ఆదర్శవంతమైన యూనిట్ పరీక్ష దీనికి పరిమితం. 5 పాఠాలకు, 3 నెలలకు, ఒకే పాఠానికి 6 నెలలకు. మరి ఆదర్శవంతమైనటువంటి యూనిట్ పరీక్ష అనేటువంటి దేనికి పరిమితంగా ఉండాలి? వాస్తవానికి ఒకే పాఠానికి పరిమితంగా ఉండేటట్టు చూసుకోవాలా. తర్వాత ప్రశ్న, భావ సౌందర్యం ఏ ప్రక్రియలో ఉంటుంది? గద్య ప్రక్రియ, వ్యాస ప్రక్రియ, వ్యాకరణ ప్రక్రియ, పద్య ప్రక్రియ. భావ సౌందర్యం మరి ఏ ప్రక్రియలో ఉంటుంది అంటే పద్య ప్రక్రియలో ఉంటుంది. తర్వాత ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపన ఏ సంవత్సరంలో జరిగింది? 1944, 1996, 1947, 1943. మరి ఆంధ్ర సారస్వత పరిషత్ స్థాపన 1943లో జరిగినది. తర్వాత ప్రశ్న, నీతి కథలు, అద్భుత కథలు ఈ స్థాయిలో బోధించితే మంచిది. మరి నీతి కథలు, అద్భుత కథలు ఎప్పుడు చెప్పాలా? మాధ్యమిక, ప్రాథమిక, ఉన్నత దశ, శిశు దశ. ఎప్పుడు చెప్పాలంటే ప్రాథమిక స్థాయిలో నీతి కథలు చెప్పడం ద్వారా, అద్భుత కథలు చెప్పడం ద్వారా విద్యార్థుల్లో మంచి విషయాలు పెంపొందుతాయి. తర్వాత ప్రశ్న, తరగతిలో కేంద్ర బిందువు ఎవరు?
తరగతిలో కేంద్ర బిందువు ఎవరు? విద్యార్థి, ఉపాధ్యాయుడు, పాఠ్యపుస్తకం, నల్ల బల్ల. మరి తరగతి గదిలో కేంద్ర బిందువు ప్రస్తుతం విద్యార్థి. తర్వాత ప్రశ్న, మూకీ చలనచిత్రాలు ఏ బోధనోపకరణం? శ్రవ్య దృశ్య ఏది కాదు. మరి దీంట్లో మూకీ చలనచిత్రాలు దృశ్యోపకరణమని అవుతాయి. తర్వాత ప్రశ్న, తెలుగు భాషా బోధనలో ఎదుర్కొను సమస్య. తెలుగు మాతృభాషలోని విద్యార్థులు శ్రద్ధ చూపకపోవడం, తెలుగును చులకనగా చూడడం, భాషా విషయానికి విద్యార్థులు ప్రాధాన్యత ఇవ్వకపోవడం, తెలుగుపై శ్రద్ధ వహించకపోవడం. మరి తెలుగు భాషా బోధనలో ఎదుర్కొనేటువంటి సమస్య ఏంటి? తెలుగుపై శ్రద్ధ చూపకపోవడం, తెలుగుపై శ్రద్ధ వహించకపోవడం, చూపకపోవడం. తర్వాత ప్రశ్న, ఉపాధ్యాయుడు బోధనా పద్ధతులతో పాటు తప్పకుండా అధ్యయనం చేయవలసినటువంటి శాస్త్రం. బోధనా పద్ధతులతో పాటు తప్పకుండా అధ్యయనం చేయాల్సినటువంటి శాస్త్రం ఏంది? తర్కశాస్త్రము, వేదాంత శాస్త్రము, తత్వశాస్త్రము, విద్యా మనస్తత్వ శాస్త్రము. ఇక్కడ ఉపాధ్యాయుడు విద్యా మనస్తత్వ శాస్త్రం ఖచ్చితంగా ఉండాలి. సైకాలజీ అనేటువంటి జ్ఞానం అనేది ఉపాధ్యాయుడికి ఉండాలి. తర్వాత ప్రశ్న, బోధనను ప్రభావితం చేసే అభ్యసనానికి ఉపకరించేవి. పనిముట్లు, ఉపకరణాలు, బోధనోపకరణాలు ఏవి కావు. మరి బోధనను ప్రభావితం చేయడానికి ఉపకరించేవి బోధనోపకరణాలని మనం చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, నన్నయ్య ఉభయ కవిమిత్రుడు అన్న భాషణా దోషం క్రింది వాటిలో ఏ కోవకు చెందింది? ఉచ్చారణ దోషం, భావదోషం, వాగింద్రియ దోషం, భాషా దోషం. మరి ఇక్కడ నన్నయ్య ఉభయ కవిమిత్రుడు కాదు. నన్నయ్యకు ఉన్నటువంటి బిరుదులు వేరే ఉన్నాయి. వాగానుశాసనుడు, శబ్దశాస్త్రుడు అనేటువంటి బిరుదులు ఉన్నాయి. కాబట్టి ఇది దేనికి సంబంధించి? ఇక్కడ భావదోషమని చెప్పుకోవచ్చు. తర్వాత ప్రశ్న, సాంప్రదాయక పద్ధతిలో పఠనాన్ని నేర్పే పద్ధతిని ఏమంటారు? సాంప్రదాయక పద్ధతిలో పఠనాన్ని నేర్పే పద్ధతిని అక్షర పద్ధతి, పద పద్ధతి, వాక్య పద్ధతి, కృత్య పద్ధతి. మరి ఇక్కడ ఏమని చెప్పుకోవచ్చు? అక్షర పద్ధతి. సాంప్రదాయక పద్ధతిలో అక్షరాలు ఆ అనేటువంటి అక్షరం నుంచి మనకు పూర్తిగా ఇంతకుముందు ఉన్నటువంటి బండిరా వరకు మనకు నేర్పించడం జరుగుతుంది. దీన్ని అక్షర పద్ధతి. సాంప్రదాయక పద్ధతిలో ఈ విషయంగా నేర్పిస్తారు. తర్వాత ప్రశ్న, పాఠ్య బోధన తరువాత వేయవలసిన ప్రశ్నలను ఏమంటారు? ఉన్ముఖీకరణ ప్రశ్నలు, ప్రదర్శన ప్రశ్నలు, మూల్యాంకన ప్రశ్నలు, చర్చా ప్రశ్నలు. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? మూల్యాంకన ప్రశ్నలని చెప్పుకోవచ్చు. పాఠ్యాంశం పూర్తయిన తర్వాత వేయాల్సినటువంటి ప్రశ్నలు. దాన్ని ఇంకా పునర్విమర్శ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే. తర్వాత ప్రశ్న, తెలుగులో వర్గక్రమాన్ని ఏమంటారు? గుణింతము, అక్షరాలు దిద్దడం, విభక్తులు, సమాసాలు. తెలుగులో వర్గక్రమాన్ని గుణింతమని చెప్పుకుంటాం. తర్వాత ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని పేరొందిన భాష. ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ పేరొందిన భాష సంస్కృతము, ఆంగ్లము, తెలుగు, కన్నడము. ఇంతకుముందు చాలాసార్లు వచ్చినటువంటి ప్రశ్న. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అనేటువంటిది తెలుగు భాష. తర్వాత జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని వ్యాఖ్యానించినటువంటి వారు రాణి, ఫ్రోబెల్, గాంధీ, కొఠారి. మరి ఎవరు రూపొందించారు? ఇక్కడ జాతి భవిష్యత్తు తరగతి గదుల్లో రూపొందించబడుతుందని వ్యాఖ్యానించినటువంటి వారు కొఠారి కమిషన్. తర్వాత ప్రశ్న, పద్య బోధనలో ఉత్తమ పద్ధతి. పద్య బోధనలో ఉత్తమమైనటువంటి పద్ధతి ఏ పద్ధతి? ఖండ పద్ధతి, పూర్ణ పద్ధతి, తాత్పర్య పద్ధతి, వాక్య పద్ధతి. మరి పద్య బోధనలో ఉత్తమమైనటువంటి పద్ధతి పూర్ణ పద్ధతి. తర్వాత ప్రశ్న, పద్యంలో ప్రథమాక్షరాన్ని ఏమంటారు? పద్యంలో ప్రథమాక్షరాన్ని ఏమంటారు? యతి, ప్రాస, నియమం, అలంకారం. మరి పద్యంలో ప్రథమాక్షరాన్ని మనం ఏమంటున్నాం? యతి అని చెప్పుకుంటున్నాం. తర్వాత తెలుగు ఏ భాషా కుటుంబానికి చెందినది? సంస్కృత, హిందీ, ద్రవిడ, మలయాళం. మరి తెలుగు అనేటువంటిది ఏ భాషా కుటుంబానికి చెందినది? ద్రవిడ భాష. సంస్కృతానికి సంబంధించి దగ్గరగా సంబంధం ఉన్న ఇది తెలుగు ఏ భాషా కుటుంబానికి సంబంధించిన అంటే ద్రవిడ భాష అని చెప్పుకోవాలి. తర్వాత వాగ్రూప అభివ్యక్తికి ఆధారమైనటువంటిది ఏది? భాషణం, లేఖనం, శ్రవణం, పఠనం. మరి వాగ్రూపం అంటే ఏంది? ఇక్కడ మనకు
మాటలకు సంబంధించి దానికి ఆధారమైనటువంటిది ఏది? మరి మాట్లాడడానికి ఆధారం మనం ఏమని చెప్పుకోవచ్చు? భాషణం. తర్వాత భాషణ దోషాలను నివారింపచేయుటకు ఉపకరించేది. భాషణ దోషాలకు సంబంధించి నివారింపచేయుటకు ఉపకరించేది. భాషా ప్రయోగశాల, దూరదర్శన్, రేడియో, పాఠ్యపుస్తకం. దీంట్లో భాషా ప్రయోగశాల. తర్వాత పంచేంద్రియాలకు శిక్షణ ఇచ్చే పద్ధతి ఉద్యమ పద్ధతి, డాల్టన్ పద్ధతి, మరియా మాంటిస్సోరి పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి. దీంట్లో మనకు మాంటిస్సోరి పద్ధతి జ్ఞానేంద్రియాలకు శిక్షణ ఇచ్చే పద్ధతి. తర్వాత నియోజన పద్ధతి గల మరొక పేరు చర్చా పద్ధతి, ప్రశ్నోత్తర పద్ధతి, విమర్శ పద్ధతి, నియమాల పద్ధతి. దీంట్లో ఏది? నియోజన పద్ధతికి నియమాల పద్ధతి అని పేరు. తర్వాత ప్రశ్న, శ్రవణం, భాషణం, పఠనం, లేఖనాలు భాషా వికాసాలు, భాషా నైపుణ్యాలు, భాషా పద్ధతులు, భాషాభివృద్ధి సాధనాలు. ఈ శ్రవణం, భాషణం, పఠనం, లేఖనాలు అనేటువంటి వాటిని భాషా నైపుణ్యాలు అంటారు. తర్వాత భాషా కౌశలాలు అంటారు. తర్వాత భాషా వ్యాసంగాలు అంటారు, వ్యాసంగాలు. తర్వాత భాషా వ్యాపారాలు అంటారు. ఇన్ని రకాల పేర్లు భాషా నైపుణ్యాలకు ఉన్నవి. తర్వాత ప్రశ్న, దీని ఆప్షన్ ఏదంటే భాషా నైపుణ్యాలు. తర్వాత ప్రశ్న, మన రాష్ట్రంలో నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి ఎవరు? ఇంతకుముందు మనం నాన్ డిటెన్షన్ గురించి మనం తీసుకున్నాం. జీఓఎంఎస్ నంబర్ ఏంటి, తర్వాత అది ఎప్పుడు దేనికి సంబంధించినటువంటి, డిటెన్షన్ అంటే ఏంది, నాన్ డిటెన్షన్ అంటే ఏంది. డిటెన్షన్ అంటే నిలుపుదల, నాన్ డిటెన్షన్ అంటే నిలుపుదల లేని పద్ధతి. ఒక తరగతిలో విద్యార్థి ఫెయిల్ అయితే ఆ తరగతిలోనే కూర్చున్నబెట్టకుండా అని పై తరగతిలోకి ఆదర్శాతం చూసి పంపించడం, దాన్ని నాన్ డిటెన్షన్ పద్ధతి అంటారు. మరి ఇది ఎవరు ప్రవేశపెట్టారు? ముఖ్యమంత్రి ఎవరు అంటే ఎన్టీ రామారావు, టంగుటూరి రంజయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, చంద్రబాబు నాయుడు. మరి దీంట్లో ఎవరు అంటే కాసు బ్రహ్మానందరెడ్డి నాన్ డిటెన్షన్ పద్ధతిని ప్రవేశపెట్టినటువంటి ముఖ్యమంత్రి. తర్వాత భాషలోని పదాలన్నీ జన్యాలైనని వాదించినటువంటి వారు ధాతువాదులు, వ్యాకరణవాదులు, క్రియావాదులు, సంస్కృత భాషాభిజ్ఞులు. దీంట్లో భాషలోని పదాలన్నీ జన్యాలనంటే ధాతువాదం, క్రియా నుంచి ఇది మనం తెలుసుకున్నాం. తర్వాత కరుణ రసానికి స్థాయి భావం భయము, శోకము, శమము, బీభత్సము. మనం ఇంతకుముందు ఒక రసానికి సంబంధించి తెలుసుకున్నాం. కరుణ రసానికి మరి ఇక్కడ ఏంటి? భయమా, శోకమా, శమమా, బీభత్సమా? దీనికి సంబంధించి కరుణం అంటే శోకము. తర్వాత బీభత్స రసానికి స్థాయి భావం మనం ఇంతకుముందు తెలుసుకున్నాం, జుగుప్స. తర్వాత అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పు వైఖరి, అవధానం, అభ్యసనం, స్మృతి. మరి ఏమని చెప్పుకోవచ్చు ఇక్కడ? అనుభవం ద్వారా, శిక్షణ ద్వారా ప్రవర్తనలో వచ్చే మార్పునే మనం అభ్యసనమని అంటున్నాం. తర్వాత ప్రశ్న, మన రాష్ట్రంలో లక్ష్యాధార బోధన ప్రారంభమైనటువంటి సంవత్సరం. మన రాష్ట్రంలో లక్ష్యాధార బోధన ఇక్కడ ఏపీ తర్వాత తెలంగాణ అయినటువంటి తేడా లేదు, ఇవి రెండు ఒకటే అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ దీంట్లో ఆప్షన్ చూద్దాం. 1961, 1951, 1971, 1981. దీని ఆప్షన్ ఇప్పుడు 1971. లక్ష్యాధార బోధన ప్రారంభమైనటువంటి సంవత్సరం 1971. తర్వాత క్వశ్చన్, సెకండరీ స్థాయి విద్యార్థులకు ఎంత హాజరు శాతం నిర్బంధం చేయటమైంది? 60%, 70%, 80%, 90%. మరి 90% హాజరుంటే ప్రమోట్ చేసి పై తరగతులకు పంపించడం జరుగుతుంది. 8వ తరగతి విద్యార్థికి ఫెయిల్ అయ్యాడనుకోండి, మామూలుగా ఫెయిల్ అయ్యే ప్రసక్తి లేదు. ఒకవేళ ఫెయిల్ అయితే 90% హాజరుంటే కనుక ఆ విద్యార్థిని పై తరగతి అంటే 9వ తరగతిలోకి పంపించడం. ఈ విధంగా హాజరు శాతం నిర్బంధించడం జరిగినది. తర్వాత ప్రశ్న, ఠ, ఢ, ద అనునవి ఏంటి? మహాప్రాణాలు, ఊష్మాలు, అనునాసికాలు, ద్విత్వములు. దీన్ని ఏమని చెప్పుకోవచ్చు? మహాప్రాణాలు అని చెప్పుకోవచ్చు. ఆప్షన్ను బట్టి చూసుకోవాలి. తర్వాత ప్రశ్న, మన దేశంలో గుర్తించబడిన రాష్ట్ర అనుసంధాన భాష. మరి రాష్ట్రంలో అనుసంధాన భాష, జాతీయ అనుసంధాన భాష హిందీ అనుకున్నాం. అలాగే మరి ఏమున్నది ఇక్కడ మన రాష్ట్రంలో? ఉర్దూ అనేటువంటిది ఉన్నది. తర్వాత 6, 7 తరగతుల వరకు పాఠశాలలో ఎన్ని భాషలు నేర్పాలి? 2, 4, 5, 3. మరి మనం ఎన్ని నేర్పుతాం? మామూలుగా
6-7 తరగతులకు పాఠశాలలో ఎన్ని భాషలు నేర్పాలి, ఎన్ని నేర్చుకుంటాడు విద్యార్థి? మామూలుగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ 3 భాషలు నేర్చుకోవడం జరుగుతుంది.